ఏంటక్కా బుక్స్ కాల్ చేసినా యూస్ లేకుండా పోయింది. ఆంటీయే ఒప్పుకునేలా చేశారు. నిషా, అత్తయ్య చెప్పిందని మావయ్య అన్నారని వింటామా ఏంటి? మనకు అవసరం ఉన్నది వినాలి, లేనివి ఇటు విని అటు వదిలేయాలి. ఏమంటున్నావక్క? ఆ మాటలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అంటున్నాను. దానికి పుస్తకాలు ఇవ్వనని చెప్పకుండానే ఇవ్వకుండా ఉండు. నువ్వు ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడం గొప్ప కాదు. చామంతిని ఎగ్జామ్ రానియకుండా ఫెయిల్ చేస్తేనే నువ్వు పాస్ అయినట్టు. అది గుర్తుపెట్టుకో. అర్థమైందిగా? దాంతో ఒక ఆట ఆడుకో. నా పనంతా అయిపోయింది. టైం కూడా 10 అయింది. నిజమ్మ చదువుకుని పడుకొని ఉంటుంది. ఆ పుస్తకాలు తీసుకొచ్చుకుని నేను చదువుకుంటాను. ఏంటి ఇంకా చదువుకుంటున్నారా? కనపడటం లేదా? వేరే పుస్తకాలు ఉన్నాయి కదా, అవి ఇస్తే చదువుకుంటాను నిషమ్మ. నేను ఎప్పుడు ఏ పుస్తకం చదువుతానో నాకే తెలీదు. సో నీకిప్పుడు ఏ పుస్తకం ఇవ్వడం కుదరదు. ఇస్తానని ఒప్పుకున్నారు కదా. నేను ఇవ్వనని చెప్పడం లేదు కదా. సరే, ఎంతసేపట్లో రమ్మంటారు? ఒక గంట అయ్యాకరా. సరే. పుస్తకాలు కావాలంట, పుస్తకాలు. ఎలా చదువుకుంటుందో నేను చూస్తాను. అయిందే. నిషమ్మ గంట అంది కదా. అయిపోయింది, వెళ్ళడుగుతాను. ఏంటి అప్పుడే గంట అయిపోయిందా? అయిపోయింది నిషమ్మ. నాది చదవటం అవ్వలేదే. 11 అయిపోయిందమ్మా. నేను చదువుకోవాలి కదా. ఆ పుస్తకాలు ఇవ్వండమ్మా. పుస్తకాలు పుస్తకాలు అని ఓ రొద్దు పెడుతున్నావు. చెప్పాను కదా, ఏ పుస్తకం ఎప్పుడు చదువుతానో నాకే తెలియదని. దీంట్లో కొంచెం, ఆ పుస్తకంలో కొంచెం, ఈ పుస్తకంలో కొంచెం చదువుతూ ఉంటాను. అయినా పుస్తకాలు నావి, నేను చదువుకోదా? ఇంకో గంట ఆగిరా. వెళ్ళు. వెళ్ళమంటే అక్కడ నిలబడున్నావేంటి? వెళ్ళు. వెళ్ళమంటుంటే నేనేం మిమ్మల్ని డిస్టర్బ్ చేయనులే నిషమ్మ. చెప్పావులే సోది. సరే, వెళ్ళి వేడివేడిగా పాలు తీసుకునిరా. వెళ్ళు. సరే. నీకిలాగే చుక్కలు చూపిస్తానే. పుస్తకాలు మాత్రం ఇవ్వను.
అక్కడ పెట్టు. ఫోన్ చూస్తుందా? నాకు పుస్తకాలు ఇవ్వనని కంకణం కట్టుకుందన్నమాట. నువ్వు చదవక నన్ను చదవనివ్వక ఏం చదిద్దాం అనుకుంటున్నావే? నిషమ్మ 11 అయిపోయింది. అయితే నేనేం చేయను? మార్నింగ్ తీసుకో. ఇంట్లో నాకు పనులుంటాయి కదా. అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. ఇప్పుడు మీరు చదువుతున్నారా? ఇలా అడుగుతుందేంటి? ఇది ఫోన్ చూసినట్టుంది. చదువుతున్నాను. నేను సవ్యసాచి టైప్. ఒకేసారి 2 పనులు చేయగలను. ఫోను చూడగలను, చదువుకోగలను. నువ్వు వెళ్ళు. వెళ్ళమంటుంటే నా దగ్గర దీని వేషాలు. అయిపోయిందే. ఛ! ఏ నిషమ్మ పుస్తకాలు ఇస్తుందో ఇవ్వదో. పడుకుంది. ఇప్పుడు తీసుకెళ్లి చదువుకుందాం. జామంతి బార్ ఎగ్జామ్ రాయకూడదు, రాసిన పాస్ అవ్వకూడదు, ఫెయిల్ అయిపోవాలి. అది అసలు లాయరే కాకూడదు. మా ఇంటి పని మనిషి అదేలా లాయర్ అవుతుంది? నేను లాయర్ అవ్వాలి. నేనే లాయర్ అవుతా. నిషమ్మ, నీ కలవరింపులో కూడా నేనున్నానంటే నేనంటే నువ్వు ఎంత భయపడుతున్నావో అర్థమవుతుంది. కోరే దాంట్లో నిజాయితీ ఉండాలి. ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరేది ఎప్పటికీ జరగదు.